హల్లెలూయా హల్లెలూయా గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో చేర్చబడిన మనందరం కూడా ధన్యులమై ఉన్నామని నేను నమ్ముతున్నాను. మీరు నమ్ముతున్నారా? హల్లెలూయా హల్లెలూయా. ఇది శ్రేష్టమైన సమయం. దేవుడు మనకి ఇచ్చిన అమూల్యమైన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ముందుకు కొనసాగుదాం. మరి ఈ యొక్క ఆదివారం రోజున దేవుడు మనకు అందించబోతున్న సందేశము జాగ్రత్తగా వినడానికి మనం ప్రయత్నించేది. దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క కృప మనకు తోడండి. ఆమేన్ హల్లెలూయా. సరే, దేవుని యొక్క వాక్యం 230వ కీర్తనలో చదువుకున్న రీతిగా ఇక్కడ 7వ వచనం చూసినట్లయితే, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును. ఏం దొరుకుతుందండి ఆయన దగ్గర? కృప దొరుకుతుందంట. హల్లెలూయా. కృప కృప అనగానే మనకు ఏమర్థమవుతుంది? కృప అంటే ఏంటి? అది ప్రేమకు కొలమానం. ఇంకొకటి, ఆయన ప్రేమకు ముందస్తుగా వచ్చేది కృప. హల్లెలూయా. ఏంటంటే ఆయన ప్రేమకు ముందస్తుగా వచ్చేది కృప. ఆయన కృపలో ఉంటే ఇక ఆయన ప్రేమ నీ వెంటే ఉంటుంది. హల్లెలూయా. ఆయన కృపలో ఉంటే ఆయన ప్రేమ నీ వెంటే ఉంటుంది, నీ వెంటే నడుస్తుంది, నీతో పాటే అంతం వరకు ఆయన ప్రేమ నిన్ను కాపాడుతుంది. మరి ఈ అంత్య దినాల్లో ఉన్న మనమందరం కూడా ఏమి కోరుకోవాలయ్యా అంటే, ఆస్తులు కాదు, అంతస్తులు కాదు, ఐశ్వర్యం కాదు, అందం కాదు, జ్ఞానం కాదు. మనకు కావలసినది ఈ లోకము సంబంధమైన అన్ని భోగభాగ్యాలు కానే కాదు. మరి ఏం కావాలట? నేటి పరిస్థితుల్లో జరుగుతున్న సంఘటనలకు భయపడో, బెదిరిపోయో, కంగారు పడో, కలవరపడో, ఇంకా నీరసించిపోతూ నిరీక్షణ కోల్పోయిన వారు, విశ్వాసాన్ని కోల్పోయిన వారు, సమాజంలోనే, సంఘంలోనే, క్రైస్తవుల పట్ల, లేకపోతే అన్ని విషయాల్లో ప్రపంచంలో జరుగుతున్న ప్రతి ఒక్క సంఘటనలకు ప్రతి మనిషి కూడా ఏమవుతున్నాడంట? బెంబేలెత్తిపోతున్నాడు, కలవరపడుతున్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నీ కళ్ళ ముందు జరుగుతున్న సంఘటనను చూసి నువ్వు కలవరపడుకో. నీ కలవరాన్ని తొలగించి, నీ భయాన్ని తొలగించి, నీ ఇబ్బందులను తొలగించి నిన్ను ధైర్యంగా బలవంతుని చేతిలో బాణముగా మార్చివేసే బలవంతులైన దేవుని కృపకై ఆధారపడు, దేవుని కృపకై వేడుకో అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. హల్లెలూయా. ఇక్కడ చదువుకున్నాం కదా, ఏమని అడుగుతున్నాడు? ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకో, ఆయన వద్ద నీకు కృప దొరుకుతుంది. ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి? ఈ లోకమును సృష్టించి ఆయన కనుదృష్టి ఆయన కనుసమయంలో పరిపాలిస్తూ ఆయన యొక్క దూతల చేత నిత్యం మనం రక్షిస్తున్న ఆ యెహోవా మీద మనం ఆశ పెట్టుకోవాలి. చాలా మంది ఎవరి మీద ఆశ పెట్టుకుంటారంట ఈ లోకంలో? డబ్బు ఉన్న వారి దగ్గర, బలం ఉన్న వారి దగ్గర. అవునా? ఈ లోకంలో ఏముండాలి? ఒకటి మ్యాన్ పవర్ ఉండాలి, లేదంటే మనీ పవర్ ఉండాలి. ఏముండాలి? ఒకటి మ్యాన్ పవర్, 2 మనీ పవర్. మనీ అంటే డబ్బు. ఒకటి డబ్బు పవర్ అయినా ఉండాలి, 2ది మనుషుల యొక్క అండైనా ఉండాలి. 10 మంది నీ వెనకాల, నీకేంటి? వెనకాల 10 మంది ఉన్నారు అని నీకేముంటది? బలం. అది నీ దగ్గర డబ్బులు ఉందనుకో, నా దగ్గర డబ్బులు ఉన్నాయని బలం. మనుషులు లేకపోయినా డబ్బుతో ఈరోజు జీవించేవారు అనేక మంది. అదే డబ్బును ఎరగాలేసి ఏ మనుషులైతే లేరో ఆ మనుషులను కొనుక్కొని నెల జీతగాళ్ళుగా పెట్టుకొని వారితో పని చేసుకుని ఆ మనుషులు ఉన్నారనే ధైర్యంతో వాడు ఎన్నో అగత్యాలు, అకృత్యాలు, నీచ కార్యములు, చేయరాని పనులన్నీ చేస్తూ నీతిమంతులకైనా, దేవుని సేవకులకైనా, లేదంటే సామాన్య ప్రజలకైనా వాడు హాని చేసుకుంటూ పోతుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఊరుకోడు. ఈ ప్రపంచంలో ఎవరైనా డబ్బు గర్వంతో కానీ, మనుషుల గర్వంతో కానీ, అధికార గర్వంతో కానీ వర్రవీగితే దేవుడు సరైన రీతిలో ఏ విధంగా బుద్ధి చెప్పడో పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా తెలియజేయబడతా ఉంది.
హల్లెలూయా. తన సొంత ఇంట్లోనే అన్నదమ్ములు ఓర్వలేకపోయారు. దేవుడు కృప ఆ యొక్క బిడ్డ మీద ఉందని వాళ్ళు గ్రహించలేకపోయారు. అతను పదే చెబుతున్నాడు, అన్నలారా, అమ్మలారా, తండ్రి అని వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరికీ చెబుతున్నాడు. ఇదిగో నాకు పొలాల కళలు వస్తున్నాయి, ఆ కళలు ఈ విధంగా కనబడుతా ఉంది అని చెబితే, ఏవరా నీవు మా మీద పెత్తనం జరగనుకుంటున్నావా? నీవు మా మీద అధికారిగా ఉండాలనుకుంటున్నావా? నీ కాళ్ళ కింద బతకాలనుకుంటున్నావా? ఏమనుకున్నావు? చిన్న పెద్ద తేడా లేదా అని కసురుకున్నారు, తిట్టారు, కోపడ్డారు, అసహించుకుంటూనే ఉన్నారు. ఎంతవరకు? వాడి పీడ విరగడే చేసుకునేంత వరకు కూడా వాళ్ళు కోపగించుకుంటున్నారు. అర్థం చేసుకోవాలి అసలు ఎందుకు చదువుతున్నాడు, ఏ కారణం చేత చదువుతున్నాడు. అతనుకు చెప్పవలసిన అవసరం ఏమన్నా? ఇంత చిన్న వయసులో అన్నదమ్ములు ఎదిరించే శక్తి వాడికి ఎక్కడిది? తల్లిదండ్రులకు ఎదిరించి చెప్పే శక్తి ఎక్కడిది? ఇంత పెద్దవాళ్ళను ఎదురుగా పెట్టుకొని మా అందరికి ఎదురు సమాధానం చెబుతున్నాడు, మాకు మంచిగా ధైర్యంగా చెబుతున్నాడంటే ఇతనుకు ఏదో ఒక ఆధారం ఉంటే తప్ప ఇలా చెప్పడు కదని వాళ్ళు ఆలోచన చేయకపోయారు. వాళ్ళకి ఆ జ్ఞానం లేదు, ఆ బుద్ధి లేదు. అందుకే పదే చెప్పిన వాడు ఎంతసేపు వీడు అధికారం కోరుకుంటున్నాడు, వీడు మా మీద గొప్పవాడిగా ఉండాలనుకుంటున్నాడు అని వాడు భ్రమలో చీకటి ఏమంటారు దాన్ని మూర్ఖంలో ఉన్నారు, కానీ వాళ్ళు ఈ వెలుగులోకి రాలేకపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రేమని దేవుడు పెట్టారా, ఇక్కడ దేవుడు కదా, యెహోవా మీద ఆశ పెట్టుకో. ఇంత జరిగిన తర్వాత చూద్దాం మాటలకి. ఎవరు ఆయన? ఇంతకి ఎవరు ఆయన? ఇప్పుడు చెప్పాను కదా, వాళ్ళ పిల్లోడు అని చెప్పాను కదా. ఎవరు ఆ పిల్లోడు? దావీదా? చూద్దాం. ఆదికాండము 39వ అధ్యాయము. ఆదికాండము 39వ అధ్యాయము. దానికంటే ముందుగా 37వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. లేదంటే 37వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. ఇప్పుడు అతను ఏం చెప్పాడు, ఏమైంది అనేది చివరగా వాళ్ళ అన్నదమ్ములతో వాళ్ళతో చెప్పిన చివరి తన ఆఖరి కళ. యేసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరి పగబట్టిరి. వారిని చూచి, నేను కవిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా చేనులో పనులు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడేనని చెప్పాను. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్మల్ని ఏలెదవా, మా మీద నీవు అధికారి వగదువా అని అతనితో చెప్పి అతని కళను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టి అతడు ఇంకొక కలకని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కలగంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను సాష్టాంగపడేమని చెప్పాను. అతడు తన తండ్రితోను తన సహోదరులతోను అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిత్యముగా వచ్చి నీకు సాష్టాంగపడుదుమా అని అతని గద్దించాను. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే ఆ మాట జ్ఞాపకం ఉంచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసేపు ఏం చేస్తున్నాడు? కలగంటున్నాడు. కల ఎవరు ఇస్తున్నారు? అసలుకి దేవుడు ఇస్తున్నాడు. అవునా? దేవుడు కల ఇస్తున్నాడు. ఇప్పుడు ఈ కళ వచ్చే విషయంలో కానీ కళ చెప్పే విషయంలో యేసేపు తప్పుందా? లేదు. యేసేపు దీనికి కావాలని చేస్తున్నాడా? లేదు. దేవుడు తనకు భవిష్యత్తులో
చేయబోయే సత్కార్యము గురించి, భవిష్యత్తులో తనను ఎంత ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టాలనుకునే విషయం గురించి యోసేపుకు దేవుడు కళ ద్వారా తెలియజేస్తాడు. అదే కళను తీసుకొచ్చి పసివాడు లేదంటే పిల్లవాడు లేదా 12 సంవత్సరాలు లేదంటే యుక్త వయసులో టీనేజ్ తెలిసి తెలియని వయసులో ఉన్న ఆ బిడ్డ వచ్చి అన్నదమ్ముతో చెప్పాడు, అన్న అన్న ఇట్లా జరిగింది, నా కళ వచ్చింది అంటే వాళ్ళు కోపడ్డారు. ఏం రా నువ్వు అని గద్దించారు, అరిశారు, కొట్టారనుకో వెంటనే పోయి నాన్న చెబుతారుగా, అందుకని కొట్టలేవు. ఎందుకంటే అతను యాకోబుకు ప్రియమైన కుమారుడు. హల్లెలూయా. యాకోబుకు అతను చాలా ప్రియమైన కుమారుడు. అందుకనే అరిశారు కానీ తిట్టారు కానీ కొట్ల. పొరపాటున అన్నదమ్ములు అతని ఒంటి మీద దెబ్బ పడిందంటే అతని తండ్రి యొక్క కోపానికి వాళ్ళు గురి కావాల్సిందే. కాబట్టి వాళ్ళు అరిసారే కానీ కొట్టలేదు. ఎందుకంటే వాళ్ళు భయం ఉంది ఆ మాత్రం. అంటే ఆ పిల్లోడు అంటే భయం కాదు, యేసేపు అంటే భయం కాదు, తండ్రి అంటే భయం. కాబట్టి తండ్రి భయానికి వాళ్ళు తల ఒక్కి వాడి మాటలు భరించాలి. మరలా అలా తిడుతూ ఉండగానే మళ్ళా చెబుతున్నాడు, అన్న మళ్ళా ఇంకొక కళ వచ్చింది. ఈ కళలో ఏంటంట, కళ ఏం వినిపించిందంట, 2 సూర్యుడు చంద్రుడు 11 నక్షత్రములు ఏం చేస్తారంట, అతనికి శాస్త్రంగా నమస్కారం చేస్తానంట. ఈ విషయం తీసిపోయి తండ్రి దగ్గర చెబితే తండ్రి అంటున్నాడు, ఏమిరా నేను నీ తల్లి నీ అన్నదమ్ములు అందరూ నీ కాలు మొక్కాలనా, నీ కాలు కింద పడి ఉండాలనా, ఏమనుకున్నావు నువ్వు అని తండ్రి కూడా కోప్పడి గద్దించాడట. ఏం చేశాడు, వచ్చి నీకు సాష్టాంగ పడుదుమా అని అతనిని గద్దించెను. అతని సహోదరులు అతని యందు తండ్రి కూడా కొట్ల, అరిశాడంతే. ఏం చేశాడు, అరిశాడంతే, కొట్ల. ఎందుకు కొట్టలేదు అంటే కొట్టేంత కోపం అతనికి రాలి. ఎవరికి రాలా? కొట్టేంత కోపం యాకోబుకి రాలా. మరి పదే నా కుమారుడు ఎందుకు చెబుతున్నాడు ఇలాంటి విషయాలు? ఎవరు ఇస్తున్నారు? ఇది ఎవరైనా చెప్పుడు మాటలు వింటున్నాడా, లేదంటే తన స్నేహితుల వల్ల చెడిపోయి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడా, లేదంటే నిజంగా దేవుడే అతనికి ఇలాంటి కళలు ఇస్తున్నాడని ఆలోచన. యాకోబు తెలివి తక్కువ వాడు కాదు కదా, ఆలోచన చేస్తున్నాడు. అందుకే ఆ చెప్పిన మాట అప్పుడే గద్దించిన, అప్పుడు కాదే ఊరుకోవడాగా మంగళమ్మక నోరెత్తావో అంతే ఈ పగిలితే వార్నింగ్ ఇచ్చాడు కానీ కొట్ల. ఇంకొకసారి నా ముందు కానీ మీ అన్న ముందు కానీ ఇలాంటి మాట చెప్పావో అయిపోయింది, ఈ పగిలిద్దని చెప్పాడు, వార్నింగ్ ఇచ్చాడు కానీ కొట్ల. అంటే అప్పుడైనా గమనైపోతాడేమో, చెప్పకుండా వీడు అల్లరి, ఈ చిన్న పిల్లడు కదా, కుర్రతనం కదా, అల్లరి చేస్తున్నాడు, మాట్లాడలేదు, మమ్మల్ని అవమానపడదు అని ఏదో కుర్రతంలో తెలిసి తెలియక మాట్లాడుతున్నాడే అని తండ్రి గద్దించాడు. గద్దించి ఆ మాటన జ్ఞాపకం ఉంచుకున్నాడు. కానీ ఈ పక్కన సహోదరులు ఉన్నారే, వీళ్ళేం చేస్తున్నారట, తండ్రికి చెప్పినా తండ్రి కొట్టలేదు కాబట్టి తండ్రి మాకులాగే అరిచాడు, కొట్టలేదు అని అంటే వీడంటే ఎంత ప్రేమ. ఇక్కడ వాళ్ళకు బీజం పడింది. ఏం పడ్డారట, అసూయ పడ్డారట. చివరికి తండ్రిని తల్లిని కూడా అవమానపరిచేటట్టుగా మాట్లాడిన యేసు యొక్క మాటలు తండ్రి గద్దించిన వరకు ఆగిపోయాయి, కొట్టే వరకు పోలా, దండించేంత వరకు పోలా. కానీ ఈ విషయాన్ని, ఈ సంఘటనను జీర్ణించుకోలేని తన యొక్క సహోదరులు అసూయపడి ఆ అసూయను ద్వేషంగా, కోపంగా అతని మీద అంతకంతకు పెంచుకుంటూ పోయి అది తీవ్రమైన పగగా మార్చుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పగ ఎంతవరకు తారస్థాయికి చేరిందంటే ఇక వీడు ఎప్పుడు ఒంటరిగా దొరుకుతాడా, వీటిని చంపేద్దాం అనే ఉగ్రవాది స్థాయిలో వెళ్ళారు. అందరూ 11 మంది అంటే 10 మంది పక్కన పెడితే ఒకడు మాత్రం తమ్ముడు కంటే అతను లేకపోయిండొచ్చు. తన సొంత బెన్యామిన్, యోసేపు బెన్యామిన్ ఇద్దరు ఒక తల్లికి పుట్టారు, మిగతా 10 మంది వారు. అయితే ఇతను అప్పటికి కూడా ఆగట్ల. సరే, ఇప్పుడు సమయం రానే వచ్చింది. ఏం చేశారట వీళ్ళు, ఒక సమయం కోసం వెయిట్ చేస్తారు.
తండ్రికి చెప్పాడు. తండ్రి అసలు ఆ పట్ల పెద్దగా ఏమి లేదు, తండ్రి దగ్గర కూడా పెద్దగా లేదు, మాకేమైనా అవకాశం ఇచ్చి వాడు కాల్సి తిరగబెట్టి పక్కన పెట్టేసి వాళ్ళు మా తండ్రి చూస్తే అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు ఎట్టా వీడి పరిస్థితి, వీడు రోజు రోజుకి వీడు ఆగడాలు ఎక్కువైపోయి మా మీద పెత్తనం చేసే నిజంగా వీడు చెప్పే మాటలు ఖచ్చితంగా జరిగిపోతాయేమో, మమ్మల్ని అందరినీ బానిసగా చేసుకుని వాళ్ళ కాని కింద ఉండాలేమో అని వాళ్ళు బాధపడతారు. కక్ష పెంచుకున్నారు, పగబట్టారు. ఇక అది తారస్థాయికి పోయింది. ఇప్పుడు అవకాశం కోసం వెయిట్ చేస్తున్న వారందరూ కూడా ఏం చేశారట? ఆదికాండ 37వ అధ్యాయము 28వ వచనం దగ్గరకు వచ్చరికి, మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలుకు 20 తులముల వెండి అతన్ని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసుకుపోయి ఏం చేశారట? అసలు వాళ్ళ తండ్రి ఏం చెప్పాడంటే, మంచి విచిత్ర పని గుట్టించి, ఆయన అన్నలు ఎక్కడో మంచిగా పశువులు కాస్తా ఉన్నారు, దూరంగా పోయారు, వాళ్ళు పోయి చాలా లేదురా, నేను వాళ్ళ కోసం వంట సిద్ధం చేశాను, క్యారీ కట్టించాను, సో ఇవన్నీ నువ్వు తీసుకుపోవాలి ఈయనైనా తినేసిన తర్వాత వాళ్ళతో పాటు నువ్వు కోసం తినేసి మంచి వాళ్ళతో కబుర్లు చెప్పి వాళ్ళ అలసట తీర్చుకున్న తర్వాత నువ్వు రా అని చెప్పాడు. ఇది జరిగిన సంగతి. సరే అనరా కదా, తండ్రి చెప్పాడు, మా నాకు కూడా కొంచెం ఇక్కడే ఉండి బోర్ కొడుతుంది సార్, నేను కూడా పోతానని చెప్పి క్యారీ తీసుకుని పోయాడు. దూరం నుంచి చూశాడు, వస్తున్నాడు కలగనే వస్తున్నాడు అని కామెంట్ చేశాడు. దగ్గరకు వచ్చాడు, అన్న ఇదిగో తండ్రి పంపించిన ఆహారం తినండి, ఫస్ట్ తిన్నాడు. తిన్న తర్వాత ఈయన పంపి ఇప్పుడు దొరికింది. తండ్రి లేడు, తల్లి లేరు, ఎవరున్నారు? ఆ అన్నదమ్ముడు, ఒంటరిగా దొరికిన తన తమ్ముడు దొరికాడు వేయడానికి అని చెప్పి వాళ్ళ పగ ఉంది కదా, అది ఇప్పుడు తీర్చుకునే అవకాశం వాళ్ళకి దొరికింది. ఆ పగ తీర్చుకున్నాం, ఒకడు చంపేద్దాం అన్నాడు, ఒకడేమో వద్దులేరా అన్నాడు. సరే అందరూ కలిసి గుంటలో పడేసారు. గుంటలో చూస్తే నీళ్ళు, ఖాళీ గుంట, బావిలా ఉంది. ఇదంతా జరిగిన తర్వాత అక్కడ పడేసి తీసిన తర్వాత ఆ దారిలో మిద్యానీయులనే వ్యాపారం చేసే వర్తక వ్యాపారం చేసే వాళ్ళు వెళ్తున్నారు. అప్పుడు వీళ్ళకి ఒక ఆలోచన వచ్చింది, వీళ్ళు చంపడం కన్నా వీడు అడ్డు తొలగించుకోవడమే మనకు మంచిది. అసలు వీడు మన కళ్ళ ఎదుట ఉండకపోతే, దూరంగా ప్రాణంతో ఉన్న ఆ వీడి కళలన్నీ లేకపోతే వీడు చెప్పిన ప్రగల్భాలన్నీ ఏమైపోతుందో చూద్దాం అని ఎలా కక్ష తీసుకోవాలని చెప్పి 20 వెండి తులములకు 20 తులాల వెండికి అమ్మేసి తీసుకుపోయి వీడు మాకు అవసరం లేదు, మిమ్మల్ని మీ దగ్గర వీడిని బానిసగా చేసుకొని వీడు మాకు అవసరం లేదని చెప్పి యోసేపుని అమ్మేసి. అదొక సంఘటన. ఫస్ట్ ఏమో అన్నదమ్ములు ఎదిరించారు, తిట్టారు, ఎరా నువ్వు మా మీద కళ్ళ కంటామని చెప్పి ఫస్ట్ సంఘటన. రెండోసారి తండ్రి అరిశాడు, అన్నదమ్ములు అసూయ పెంచారు. మూడో సంఘటన ఏంటిది? ఈసారి ఆహారం ఇద్దామని వెళ్తే ఆహారం ఇచ్చిన పాపానికి, సహాయం చేసిన పాపానికి యేసుకి ఏం గతి పెట్టిందంట? బానిసగా అమ్మబడ్డాడు. ఎంత తక్కువకి? 20 తులాల వెండికి. అంత చీప్ మనిషి ఏమండి? ఒకవేళ ఆ రోజు రేట్ ఎక్కువేనేమో అనుకోవచ్చు, ఒకవేళ అది ఎక్కువనేమో ఆ సమయంలో, ఆ కాలంలో అది ఎక్కువనేమో, ఒక మనిషికి విలువ కట్టేంత రేట్ అయిండొచ్చు. పూర్తిగా అవునని చెప్పలేము. ఎంతో కొంతకు అమ్మేశారు. ఎందుకంటే వాడి పీడ వదిలించుకోవాలి కదా, వాడు కలెక్టర్ నుండి వాడు మాట్లాడే మాటల్లో ఎలా ఉంటాయంటే మనిషికి ఏం చేస్తే ఇంకా అసూయలు కోపం తెప్పించి వాడిని చంపే స్థితికి తెచ్చుకుంటాడేమో అని వద్దులే అని చెప్పి అమ్మేశారు, తీసుకెళ్ళిపోయారు. ఇంతలో ఇదంతా జరుగుతున్న తతంగం అంతా వాళ్ళ పెద్దన్నైన రూబేను లేకుండా జరిగింది. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో చూద్దాం. 29వ వచనం చూస్తే, రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతను తన బట్టలు చింపుకొని తన సహోదరుని ఎదురు తిరిగి వెళ్ళి, చిన్నవాడు లేడే, అయ్యో ఎక్కడికి పోతున్నగా వారు యోసేపు అంగిని తీసుకొని ఒక మేకపిల్లను చంపి దాని రక్తంలో ఆ అంగి ముంచి ఆ విచిత్రమైన నిలువుట అంగిని పంపగా వారు తండ్రి ఎద్దుకు దానిని తెచ్చి, ఇది మాకు దొరికేను, ఇది నీ కుమారుని అంగి అవునో కాదో గుర్తుపట్టమని చెప్పారట. అన్న గుంటలో పడేసిన వరకు ఉన్నాడు, ఎడుకుపోయాడు అర్జెంటుగా పనుండి. తిరిగి వచ్చిన గుంటలో యోసేపు లేడు. ఏమన్నాడు? వచ్చి గుంటలో చూశాడు, యోసేపు కనిపించట్లా. ఏమైపోయాడు? పరిగెత్తుకుంటా అన్నదమ్మ దగ్గర వచ్చాడు. ఈ చిన్నవాడు ఏడురా, యోసేపు ఏడురా, గుంటలో లేడే అని అడిగాడు. మళ్ళీ ఏం చెప్పడా, మళ్ళీ అడిగాడు. ఇక నిజం దాల్చడం
ఎందుకు అని చెప్పారు. అమ్మేశాము మీ ధనులకు 20 తులాలు వెండి ఇది మన దగ్గర ఉంది, అమ్మేశామని అని చెప్పి అతను కాంప్రమైజ్ చేసి ఎలాగో ఒప్పించి, ఎందుకంటే ఒకడే కదా రూబేన్, అప్పుడు మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 10 మంది. ఒక్కడే రూబేను. ఒకవేళ రూబేను కూడా వ్యతిరేకంగా తిరిగాడనుకో, యోసేపుకు సపోర్ట్ చేశాడనుకో, ఈ 10 మంది మళ్ళీ ఆయన కూడా అడ్డుతో చేసుకోవాలి. అందుకని భయపడి మొత్తానికి వాళ్ళ మాట విని ఇప్పుడు అందరూ ప్లాన్ వేశారు. అతని చొక్క తీసుకొని మేకపిల్లను చంపి ఆ రక్తంలో ఆ చొక్కాను ముంచి, అంగిని ముంచి తండ్రి దగ్గర తీసుకొని చూపించండి, ఇది నీ కుమారుడు అవునో కాదో కనుక్కో, ఒకవేళ నీ కుమారుని అంగి అయితే మాత్రము క్రూర జంతువు నీ కుమారుని చంపి తినేసిందయ్యా, ఇదే నీ స్టోరీ చెప్పేశారు. ఆయన నమ్మించరండి. అదొక సంఘటన. మొత్తం 4 సంఘటనలు జరిగాయి. అంటే యేసేపు వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది? యేసేపు తెలియదు కదా, తెలుసా? అన్నకు అబద్ధం చెప్పారు, అబద్ధం కుదరట్లేదని చెప్పి అంగీని తీసుకొచ్చి మేకపిల్లని చెప్పి ఆ రక్తంలో ముంచేసి చనిపోయారని క్రియేట్ చేశారు. ఈ వాటిని తీసుకొని తండ్రికి చెప్పారు. ఇప్పుడు 4 సంఘటనలు జరిగాయి. ఫస్ట్ మొదటి 3 ఏమో తన కళ్ళ ముందు జరిగినాయి. అతను లేకుండా జరిగిన సంఘటన ఏదైతే ఉందో అది ఎవరికి బాధ కలిగించింది? యేసేపు లేడు అక్కడ. ఒకవేళ ఉన్నా బాధపడేవాడు కాదేమో. యేసేపు లేడు. ఇప్పుడు ఎవరికి బాధ? తండ్రికి. తండ్రి ఎప్పుడైతే ఆ వార్త విన్నాడో బట్టలు చింపుకొని భయంకరంగా ఏడ్చాడట. ఏం చేశాడు? భయంకరంగా ఏడ్చాయో, నా కుమారుడా చనిపోయావా, నేను ఏం కావాలని చెప్పి అంగలార్చి ఎక్కిలి పెట్టి ఏడ్చి భయంకరంగా ఆయన ఆర్తనాలు చేశాడట. ఎన్ని రోజులు ఏడ్చాడో, ఎన్ని రోజులు ఏడ్చినా కూడా ఆ బిడ్డ తిరిగి వస్తాడా? బతికిలేడని అతను అనుకుంటున్నాడు, చచ్చిపోయాడని అనుకుంటున్నాడు. నమ్మించేశారు బాగా. కానీ యేసేపు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఐగుప్తు దేశానికి తీసుకోబడ్డాడు. ఐగుప్తు దేశానికి అక్కడికి వెళ్ళిపోయాడు. ఆ మిద్యానుల చేతిలో బానిసగా అమ్మబడిన యోసేపు ఆ ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఈ 3 సంఘటనలు గుర్తుపెట్టుకున్న యోసేపు ఏం చేయబోతున్నాడు? ఇన్ని అవమానాలు జరిగాయి కదా నాకు, నా అన్నలే నాకు వ్యతిరేకంగా నిలిచారు కదా, ఈ సంఘటనలు బట్టి అతను కుంగిపోయాడా, దిగజారిపోయాడా? తన యొక్క మానసిక పరివర్తన ఏమైనా మారిందా? తన హృదయంలో ఏమైనా మండుతూ ఉందా, బాధగా ఉందా, కృంగిపోయాడా, ఆత్మహత్య చేసుకున్నాడా, అయ్యో నాన్న నాకు ఇంత అన్యాయం చేశారని చెప్పి తన తండ్రికి సీక్రెట్గా లెటర్ రాశాడా? రాయడా? లేదా వాళ్ళ బతులాడి నేను పోయి మా తండ్రికి చెప్పొస్తాను వాళ్ళ కనిపించుకొని చెప్పాడా? లేదు. తనకు ఎదురైన ప్రతి చేదు అనుభవ సంఘటనను అతను మనసులో పెట్టుకోకుండా ఎవరి వైపు చూశాడట? దేవుని కృపకై వేడుకొనగా. అసలు యేసేపు దేవుని కృపకై వేడుకున్నట్టుగా లేదు, కానీ దేవుడే అతనికి తోడుకున్నాడట. హల్లెలూయా. ఇక్కడ చూద్దాం అన్నమాట. దేవుడే 39వ అధ్యాయం చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఆ మాట బాగా క్లియర్గా ఉంటుంది. యెహోవా యేసేపునకు తోడైన గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు ఆ ఐగుప్తీని ఇంట నుండెను. ఈ విద్యను తీసుకుపోయి ఐగుప్తు దేశంలో ఫరో దగ్గర ఉన్న రాజు దగ్గర ఉన్న అతని అధిపతి, సేనాధిపతి అయిన పోతీఫరుకి అమ్మేశారు. ఈ మిద్యానీయులు ఐగుప్తు దేశానికి పోయి, ఎందుకంటే ఆ ఊరిలో ఆ దేశంలో ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా ఏదొచ్చినా కూడా అక్కడ మొదటిగా రాజుకు చూపించాలి, లేదంటే సైన్యాధిపతికి చూపించాలా. అది వస్తువైనా మనిషి అయినా ఏదైనా సరే, రాజు మంత్రి కాకుండా ఇక అదొక రిజెక్ట్ చేస్తే వాళ్ళ తర్వాత స్థాయిలో ఉన్న వాళ్ళకి అది తీసుకెళ్ళాలి. అది అక్కడ ఉన్న పరిస్థితి. అందుకని పోతీఫర్ దగ్గర తీసుకెళ్ళాడు. చూడడానికి కుర్రోడు బాగా చక్కగా అందంగా ఉన్నాడు, మంచి లేత వయసు, పనిలో పెట్టుకుందామని చెప్పి చూడగానే పోతీఫర్కి యేసేపు నచ్చేసింది. ఇంట్లో పెట్టుకున్నాడు, పని పెట్టుకుంటే యెహోవా అతనికి తోడైన గనుక అతన్ని ఆశీర్వదించుచు అతను చేస్తున్న ప్రతి పనిని వర్ధిల్లపు చేస్తూ పోతీఫర్ ఇంటిని ఘనంగా మార్చాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇది సంతోషకరమైన సంఘటన. బానిసగా వచ్చాడు, కానీ యేసేపును బట్టి పోతీఫర్ ఇల్లు ఏమవుతుంది? దీవించబడతా ఉంది, ఆశీర్వదించబడతా ఉంది. ఇది ఒక రకంగా సంతోషకరమైన సంఘటనే. ఇక్కడ తల్లిదండ్రులు అయిపోయింది, కానీ అన్నదమ్ములు అయిపోయారు. ఇప్పుడు బానిసగా వచ్చిన ఈ ఇంట్లో ఏం చేస్తాడంట? పనివాడిగా ఉన్నాడు. అలా ఉంటూ 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 పోతీఫరు ఇతను చేసే పనిని గమనించి
దేవుడే ఇతనికి తోడైంది అభివృద్ధి పరుస్తున్నాడు కాబట్టి ఇతను కాలు పెట్టిన ప్రతిసారి నాకు గొప్ప ఆశీర్వాదకరంగా ఉందని అతను కనుక్కొని ఇక అతను ఆ ఇంటికి యజమానిగా పెట్టేసాడు. అంటే పోతిఫర్ ఏం చేస్తారు, ఇక జస్ట్ ఇంటికి రావడం, తినడం, వెళ్ళిపోవడం, ఇంటికి రావడం, తినడం, రాజు దగ్గరికి పోవడం. ఎందుకంటే సైన్యాధిపతి కదా, రాజు దగ్గర పోయి ఉండడం, ఇంతే. ఇక ఇంట్లో ఏం జరుగుతూ ఉంది, భార్య ఎలా ఉంది, ఇంకా ఇంట్లో పని వాళ్ళు ఏం చేస్తున్నారు, దొంగతనం జరుగుతున్నాయి, ఇంట్లో కుట్ర జరుగుతుంది, ఇదేం తెలియదు ఆయన. మొత్తం అధికారం దగ్గరికి ఇచ్చాడట యోసేపు. ఇక యోసేపు యొక్క ఎదుగుదలను చూస్తూ ఉన్న ఆ ఇంట్లో సేవకులు ఉన్నారు, పని వాళ్ళు ఉన్నారు, యోసేపు కంటే సీనియర్లు ఉన్నారా లేరా? ఉన్నారు. యోసేపు కంటే పని వాళ్ళు, సీనియర్ పని వాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, అందరికంటే ప్రాముఖ్యంగా పోతిఫరు భార్య కూడా అక్కడే ఉంది. ఇవన్నీ చూస్తా ఉంది. వీడు ఎక్కడి నుంచో వచ్చాడు, నా ఇంట్లో తిష్టేశాడు, నా భర్త తర్వాత అంతటి స్థానాన్ని వీడు పొందుకున్నాడు ఈ ఇంట్లో అని చూడగా అతన్ని చూసినప్పుడట ఆమెకు ఏం కలిగిందట, ఆయన మీద వ్యామోహం కలిగింది. ఆ వ్యామోహం ద్వారా అతను రోజు వేధిస్తా ఉంది, యోసేపు రా నాతో పాపం చేయి అని రోజు విసిగిస్తా ఉంది. అమ్మా, నీ మీద నాకు ఎటువంటి అధికారం లేదు, నా యజమానుడు నాకు ఎటువంటి అధికారం ఇవ్వాలి, జస్ట్ ఇంటి మీద మాత్రమే ఇచ్చాడు, ఈ ఇంట్లో జరిగే పనులు చూసుకోవాలా, పని వాళ్ళని అజమాయించాలి, అంతే తప్ప నీ మీద నాకు ఎటువంటి అధికారం లేదమ్మా, నువ్వు నాకు తల్లితో సమానం అంటే. అయినా వినలేదా, ప్రోద్బలం చేస్తా ఉంది, ప్రోత్సహిస్తా ఉంది, రకరకాలుగా అతని ముందు విన్యాసం చేస్తా ఉంది. అక్కడ ఒక ఎదురు చేదు సంఘటన. ఇప్పుడే లైఫ్ గాడిలోకి పడతా ఉందిరా, దేవుడి కృప నాకు తోడుగా ఉంది, నేను ఇప్పుడే ఒక సెట్ అవుతున్నాను అనుకున్న క్రమంలో ఇప్పుడు సాతాను అనే కనుదృష్టి బలంగా ఎవరి మీద పడింది, యోసేపు మీద పడింది. ఎవరి ద్వారా? పోతిఫరు భార్య ద్వారా. ఆ భార్య అతను ప్రేరేపించి పాపం కార్యం చేద్దామని పిలిస్తే రానప్పుడు బలవంతం చేసిన తర్వాత అతను పట్టుకున్నప్పుడు అతను ఆమె చేతుల నుంచి విడిపించుకొని పారిపోయినప్పుడు ఏం జరిగింది, ఆమె చేతిలో ఏమైందట, వస్త్రము ఆమె దగ్గరే ఉందట. చూద్దాం అన్నమాట. 15వ వచనం చూసినట్లయితే, నేను బిగ్గరగా కేక వేయటం వాడు విని నా దగ్గర తన వస్త్రము విడిచిపెట్టి తప్పించుకొని బయటకి పారిపోయినని వారితో చెప్పి అతని యజమానుడు ఇంటికి వచ్చే వరకు అతని వస్త్రము తన దగ్గర ఉంచుకొనెను. అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటల చొప్పున చెప్పాను, నీవు మన యొద్దకు తెచ్చిన ఆ హెబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నా యొద్దకు వచ్చెను. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటకి పారిపోయినని అబద్ధ సాక్ష్యం చెప్పింది. హల్లెలూయా. కుళ్ళు, కుతంత్రం. చూసారా, దేవుని కృపలో వర్ధిల్లుతున్న యోసేపును చూసి వరవలేక అక్కడ అన్నదమ్ములు వరవలేకపోయారు. ఇక్కడికి వస్తే పోతిఫరు ఇంట్లో ఆ యొక్క పని వాళ్ళు వరవలేకపోయారు, భార్య వరవలేకపోయింది. వీళ్ళందరినీ ప్రేరేపిస్తుంది ఎవరు? సాతానే కదా. దేవుని బిడ్డలు సంతోషంగా ఉండడం వాడికి ఇష్టం లేదు, దేవుని యొక్క కుమారుడు ఆశీర్వాదకరంగా ఉండడం వాడికి ఇష్టం లేదు. అందుకే వాడి యొక్క చీకటి, వాడి కుతంత్రపు ఆలోచన, ఆ భయంకరమైన కనుదృష్టి, విషము కన్ను యోసేపు మీద పడింది భార్య రూపంలో. ఆ భార్య లేనిపోని సడన్ చెప్పింది, అబద్ధాలు చెప్పింది. మరి భార్య బంగారం కదా ఆయనకు, అందుకనే భార్య మాట విన్నాడు. అవునా, నువ్వు చెప్పింది నిజమేనా? అంత నిజమేనండి. దొంగ కన్నీరు కాచింది, ముసలి కన్నీరు కాచింది, అందరితో సాక్ష్యం చెప్పించింది. ఆ కుర్రాడు నన్ను ఎక్కడాలు వేశాడు, నన్ను అవమానపరిచాడు, చూడు ఇంత జరిగిందని చెప్పి, ఎదుగో వాడు వస్త్రం కూడా వదిలిపెట్టిపోయాడని చెప్పి సాక్ష్యం కూడా చూపించింది. సాక్ష్యాలు బలంగా ఉన్నాయి, ఆధారాలు బలంగా ఉన్నాయి. ఇప్పుడు యోసేపు తప్పించుకోలేడు. ఇది ఒక సంఘటన. అక్కడ అంత తప్పించుకుపోయాలని అనుకున్నాడు, కానీ ఇంకొక బలమైన సంఘటన అతను ఇబ్బందులో పెడుతుందని అతను ఊహించలేదు. అయినను పారిపోయిన తర్వాత పోతిఫరు అన్ని విచారణ చేసి సాక్ష్యాధారాలు పరిశీలించిన మీద కోర్టులో చెప్తారు కదా, ఒక ఫైనల్ స్టేట్మెంట్. అలాగా పోతిఫరు కూడా సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట ఇప్పుడు యోసేపుని తీసుకుపోయి ఏం చేద్దాము, జైలుకి వెళ్దాం. అవును, ఇతను శిక్ష తప్పు చేశాడు, ఇతను ఖైదీ, ఇక దొంగే, ఇతను నేరస్తుడే, ఇతడు దుర్మార్గుడే, అవును వీడు అఘాయిత్యం చేసిన వాడే అని చెప్పి ముద్ర పడేశారు. ఎవరి మీద? యోసేపు మీద.
ఆ యోసేపుని తీసుకెళ్ళి ఏం చేశారు? జైల్లోకి వేశారు. ఇప్పుడు ఎవరు సాటిస్ఫాక్షన్ అయ్యారు? పోతిఫర్ భార్య. అప్పుడు దాకా ఆ ఇంట్లో యేసేపు తర్వాత ఉన్నారే పని వాళ్ళు, యేసేపు సీనియర్ ఉన్నారు కదా, వాళ్ళందరూ హ్యాపీ. ఇది ఎక్కడి నుంచో వచ్చి తొందరలో తక్కువ సమయంలోనే మమ్మల్ని మించిపోయి మమ్మల్ని అయిపోయాడే, ఇప్పుడు వీడు గద్దెమైపోయింది, జైల్లోకి పోయాడు, వీడు చచ్చిపోతాడు అని యేసేపు స్థానాన్ని ఎవరెవరు తీసుకోవాలా అని అక్కడ ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. ఈ జైల్లో వేసినందుకు యేసేపు బాధపడుతూ కూర్చున్నాడా? ఏం జరిగిందో చూద్దామా? చూద్దాం. అతన్ని పట్టుకొని రాజు ఖైదీని బంధింపబడు చెరసాలలో వేయించును. అతను అక్కడ చెరసాలలో ఉండెను. అయితే యెహోవాకు తోడైంది అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. తనకు ఎదురైన ప్రతి చేదు అనుభవానికి ప్రతిసారి దేవుడు ఏం చేస్తున్నట్ట? మధురానుభూతిగా. తనకు ఎదురైన ప్రతి సంఘటన చేదునే మిగులుస్తా ఉంది, నిరాశనే మిగులుస్తా ఉంది, నిస్పృహనే మిగులుస్తా ఉంది, ధైర్యం కోల్పోయి చేస్తున్నారు. కానీ ఆ జరిగిన క్షణంలో అతను పూర్తిగా బాధపడలేదు. యేసేపును కూడా పూర్తిగా బాధపడిన పట్ల పూర్తిగా ఆ విషయం గురించి ఆలోచన చేసేంత లేదు. దేవుడు ఏం చేస్తాడట? చెరసాలలో ఎప్పుడైతే అప్పుడు మరలా దేవుడి యొక్క కృప ఆయనకు తోడై ఉండి ఆ చెరసాల యొక్క అధిపతికి ఇతని మీద ప్రేమను పుట్టించి యేసేపుకు మాత్రమే ఫేవర్ చేసే విధంగా చేశాడు. హల్లెలూయా. మీరు చెప్పండి, ఎవరైనా ఏమ్మా జైలు అధికారి జైలర్ కానీ అక్కడ పోలీసులు ఎట్లా మాట్లాడతారు ఇప్పుడు ప్రజెంట్? అసలు మర్యాద ఇస్తారా? కనీసం ఏమి మంచిగా పేరు పెట్టి పిలుస్తారా? ఎన్ని బూతులు తిడతారో, ఎంత అవమానపరుస్తారో ఏమ్మా. కానీ యేసేపుకి ఆ చెరసాల అధిపతికి దేవుడు ఏం చేశాడంట? అతనికి మంచి మనసును పుట్టించి యేసేపు మీద ప్రేమను పుట్టించే విధంగా యేసేపుని మనం నమ్ముకోకుండా యేసేపు ఏది కావాలని సమకూరుస్తూ యేసేపు ఖైదీ చేయబడిన ఆ చెరసాలలో ఉన్నప్పటికీ కూడా ఒక మంచి గెస్టుగానే ఆ చెరసాలలో ఉంటున్నాడు. కారణం దేవుని యొక్క కృప అతని మీద మెండుగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అతను దేవుని కృపకై వేడుకోలేదు, ఎందుకంటే దేవుని కృపే, దేవుడే అతని కోసం వెతుక్కుంటూ వస్తున్నాడు. హల్లెలూయా. ఇది చరిత్రలో గొప్ప విషయం. ప్రేమైన దేవుని బిడ్డలారా, అంత చిన్న బిడ్డ కోసం వెతుక్కుంటూ రావడానికి కారణం ఏంటి తెలుసా? ఇంత చదువుతాను 130 కీర్తనలో ఏమన్నా? ఇశ్రాయేలు యెహోవా మీద ఆధారపడు లేదా ఆశ పెట్టుకో, ఆయన కృప నీకు దొరుకుతుంది. ఆశ పెట్టుకున్నాడా? ఆధారపడ్డా? ఇంతగా యేసుని ఎత్తుక్కుంటూ రావడానికి గల కారణం ఏంటి? ఇంతగా ప్రతిసారి అన్నదమ్ములు ధిక్కరించినప్పుడు, ఎక్కిరించినప్పుడు, అవమానపరిచినప్పుడు యెహోవా కృప ఆయనకు తోడుగా ఉంది. అప్పుడు ముందుకు పోయాడు. మరలా మిఠాని చేత బానిసగా కొనబడిన తర్వాత అప్పటికి దేవుని కృప తోడుగానే ఉంది. పోతుపని ఇంటికి పోయినాక దినదినాభివృద్ధి చెందుతూ అప్పటికి దేవుని కృప అతను తోడుగానే ఉంది. ఇప్పుడు నేరానికి తప్పుడు నేరం ముట్టించి ఆయన జైల్లో వేసిన తర్వాత అప్పటికి ఇంకా ఏమవుతుందట? అంతకంత దేవుని యొక్క కృప ఆయన మీద ఎక్కువైపోయి ఆ చెరసాలలోనే ఒక అద్భుతమైన విశిష్టమైన అతిథిగా ఆయనను చూసుకుంటున్నారు. ఎవరు చూసుకుంటున్నారు? ఆ జైలును ఉన్నటువంటి అధికారే యేసును గొప్పగా చూసుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈరోజు దేవుడు చెబుతున్నాడు, నీ కళ్ళ ఎదురు జరుగుతున్న సంఘటనలు బట్టి నువ్వు కర్మలు పడాల్సిన అవసరం లేదు. నేను నిందించాను, తిట్టాను, అవమానపరిచాను, లేదా వాళ్ళకి ఏదో జరిగింది కదా నాకు అలా జరుగుతుందేమో నువ్వు భయపడుతున్నావేమో, అలా కాదు. దేవుని కృపకై మనం వేడుకోవాలి. దేవుని కృప నిన్ను వెంట పెట్టుకొని రావాలా, నీ వెంటే ఉండాలా.
నీ క్రియలు, నీ ఆలోచనలు, నీ యొక్క విధి విధాలన్నీ కూడా దేవునికి అనుసంధానమై ఉండాలి. ఇంతగా యోసేపును వెతుక్కుంటూ దేవుని కృప ఎందుకు వస్తా ఉందంటే, ఇశ్రాయేలు జనాంగమైన ఎవరో వాగ్దానం చేశాడు దేవుడు. ఎవరు వాగ్దానం చేసి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్రహాముకు వాగ్దానం చేశాడు లేదా? అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని బట్టి, అబ్రహాం మీద ఉన్న ప్రేమను బట్టి, అబ్రహాం మీద చూపించిన కృపను ఎవరి మీద కొనసాగిస్తున్నాడు ఇక్కడ దేవుడు? యేసు మీద కొనసాగిస్తున్నాడు. అందుకనే ఆ కృప, ఆ దీవెన, ఆ యొక్క యెహోవా దేవుని యొక్క ఏంటన్నా ఆయన యొక్క కృప, ఆయన యొక్క అమితమైన ప్రేమ యోసేపును కాపాడుతుంది. ఎన్ని సంఘటనలు ఎదురైనా తన జీవితంలో ఎన్నో చేదు సంఘటనలు జీవించుకున్న సంఘటనలు కూడా ఇవన్నీ దేనికి కారణము? ఇంత అవమానం, ఇంత ధిక్కారము, ఇంతగా ఘోరంగా అవమానించబడడం, జైలులో వేయబడడం, ఇవన్నీ దేనికి అని అంటే యోసేపుని ఉన్నతమైన ఎవరికి అందని, ఇక ఎవడు వేరెత్తి చూపించుకోకుండా వీడు తప్పు చేశాడనో, ఇతరు దుర్మార్గుడనో, ఇతరు నేరం చేసేవాడని చెప్పుకోకుండా, ఏ మనిషి సామాన్యమైన ప్రజలు కాదు కదా, రాజుతో సహా ఆయన మీద ఏ తప్పుడు నేరం మోపకుండా ఉన్నట్లుగా రాజుతో సమానంగా దేవుడు ఏం చేశాడు? యేసుని ఆ రాజ్యంలోనే పరాయవాడిగా వచ్చిన, బానిసగా వచ్చిన ఆ యేసుని రాజు స్థానంలో పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ కళల ద్వారా ఆయనకు ముప్పు వచ్చిందో, ఏ కళల ద్వారా అతనికి చేదు అనుభవం ఎదురయ్యో, ఏ కళల ద్వారా అన్నదమ్ములు చిత్కరించారో, ఏ కళల ద్వారా పోతిఫరు ఇంట్లో ఇబ్బంది పడ్డాడో, ఏ కళల ద్వారా చెరసాలలో వేయబడ్డాడో, అదే కళల ద్వారా మరలా ఇదేమడ్డాడు? ఆ రాజ్యానికే ఏమైపోయాడు? దిక్కైపోయాడు. ఆ రాజ్యంలో ప్రజలందరికీ కూడా దేవుడు అయిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకు రాబోతున్న భయంకరమైన కరువు నుంచి రక్షించడానికి దేవుడే యేసుని అక్కడ నిలబెట్టాడు. దేవుని కృపకై మనం వేడుకున్నప్పుడు ఇంతటి ఘన విజయాన్ని మన జీవితంలో మనము చూడవచ్చు. ప్రేమండి, హల్లెలూయా. ఈరోజు నీవు నేను విశ్వాసగా లేదా సేవకుడిగా ఉన్న మనమందరం కూడా దేవుని కృపకై వేడుకో. అందుకే అన్నాడు కదా, ఇశ్రాయేలు నీవు నా మీద ఆశ పెట్టుకో, నీకు కావలసిన కృప నేను ఇస్తాను. నువ్వు ఎలాంటి సంఘటనలు ఎదుర్కొంటున్నా, ఎలాంటి చర్యలు ఎదుర్కొన్నా, నిన్ను ఎంతటి బలవంతులైన శత్రువులను వెంటాడినా సరే, నేను నీ ముందున్నా, నువ్వు భయపడద్దు. నేను నీ వెంటున్నా, నువ్వు భయపడద్దు. నిన్ను ఎవరు చంపాలని చూసినా, నీ మీద ఎన్ని స్కెచ్లు వేసినా, ఎంతగా ఒకవేళ నేను అమ్మివేయాలని చూసినా, నీకు తెలియకుండానే నీ వెనకల ఎన్ని కుట్రలు జరిగినా కూడా నేను ఉండగా, నా కృప తోడుగా నీకు ఉండగా నేను ఎవరు టచ్ చేయలేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంట? యేసేపునకు యెహోవా తోడైన గనుక అతడు వర్ధిల్లుచు ఎక్కడికి వెళ్ళాడమ్మా? రాజు సింహాసనానికి కూర్చునే స్థాయికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అంతటి గొప్ప దేవుని మనం నమ్ముకున్న ప్రేమని బిడ్డరా. కాబట్టి ఈ రోజుల్లో ఎంతమంది అంత ధైర్యంగా ఉండాలి? మనకు ఒక చిన్న అవమానం ఎదురైతేనే మనం తట్టుకోలేము. అవునా? ఏం చేస్తాం? ఒక 10 రోజులు లేదా 4 రోజుల్లో, ఒక సంవత్సరం అంతా గుర్తుపెట్టుకుంటాం. కానీ యేసేపు వాటిని ఏం చేశాడు? గుర్తుపెట్టుకోవాలి. వదిలేశాడు. అన్నింటినీ వదిలేశాడు. అన్నదమ్ములను, అంత అవమానించిన అన్నదమ్ములను వదిలేశాడా? తల్లిదండ్రులు వదిలేశాడా? పోతిఫరు. ఇప్పుడు యేసేపు అధికారి అయిన తర్వాత ఏ పోతిఫర్ అయితే జైల్లో వేపించాడు. ఇప్పుడు ఆ పోతిఫర్ ఎవడు? ఏమైపోయాడు? ఆ యేసేపు కింద పనివాడిగా మారాడు. ఒకప్పుడు యేసేపు పోతిఫర్ ఇంట్లో పనివాడు, కానీ ఈరోజు ఆ సైన్యాధిపతి అయిన పోతిఫరు యేసేపు దగ్గర పనివాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా ఎలా మారిపోయిందో? అది ఎందుకు సామెత చెప్పినట్టుగా బండ్లు ఓడలవుతాయి అన్నట్టుగా. అవునా? ఏ ఇంట్లో అయితే పనివాడుగా యేసేపు ఉన్నాడో, ఏ ఇంట్లో తన భార్య చేత అవమానించబడి జైల్లో వేయబడ్డాడో, అదే యేసేపు కాళ్ళ దగ్గర ఈ యొక్క పోతిఫరు వచ్చి పని చేస్తాడు. అయ్యా చిత్తం ప్రభువా,
అని పోతీఫరు వణుకుతూ సేవలు చేస్తూ ఉన్నాడు. అంతటి ఘనదేవుడు దేవుడు నీవు గనక ఉన్నట్లయితే, ఆయన కృపలో నువ్వు గనక ఉన్నట్లయితే, ఆయన గనక నీకు తోడై ఉన్నట్లయితే, యోసేపును ఆశీర్వదించిన రీతిగా, యోసేపును దీవించిన రీతిగా, యోసేపును ఊహించిన స్థాయిలో తారాస్థాయికి ఇచ్చే రీతిగా ఎక్కడైతే అవమానించబడ్డాడో వాడే ఇప్పుడు తన కాళ్ళ దగ్గరకు వచ్చినట్టుగా చేసిన దేవుడు నీకు కూడా అలాంటి కార్యాలు చేయలేడా? చేస్తాడు. నీ శత్రువు నీ కళ్ళ దగ్గర తీసుకురాలేడా? లేదా నిన్ను భయపడుతున్న, నిద్ర లేకుండా చేస్తున్న, నిన్ను కలవ పెడుతున్న ఆ సంఘటన నుంచి నీకు విముక్తి కలిగించలేడా? దేవుడు కలిగిస్తాడు. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జరుగుతున్న ప్రతి సంఘటన మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు వచ్చి మన మీద యుద్ధం చేసినా, ఎన్ని మాటలన్నా మన దేవుడు చూస్తూ ఊరుకుంటున్నాడని వాళ్ళు అనుకుంటున్నారు. ఇది చేతగానితనమో లేదంటే దేవుడు అసలు మాట్లాడానో, అసలు వాళ్ళ దేవుడు లేడనో అనుకుంటున్నారు కదా. ఖచ్చితంగా దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆయన యొక్క చర్యలో ప్రతిచర్య పరిణామాలు చాలా తీవ్రంగా ఉండబోతున్నాయి రాబోయే రోజుల్లో. హల్లెలూయా. తన సేవకును ముట్టుకున్నవాడు తన యొక్క కనుగుట్టును ముట్టినవాడే. ఈరోజు ఎంతమంది అయితే అన్యాయంగా, అక్రమంగా దేవుని సేవకులు కానీ, సేవకులను కానీ, బిడ్డలు కానీ, విశ్వాసులు కానీ, క్రైస్తవులు కానీ అన్యాయంగా ఇబ్బందులు పెడుతున్నారో వారందరి పక్షాన దేవుడు తప్పక కార్యము జరిగిస్తాడు. న్యాయం తప్పక చేస్తాడు. కాబట్టి ఈ దేశంలో కానీ రాష్ట్రంలో ఎన్ని మార్పులు చర్చ చేసుకున్నా, ఎన్ని చట్టాలు వచ్చినా, ఎంతమంది మనల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా భయపడద్దండి. ఎందుకంటే ఆ కాలంలో రాజ్యాధికారులు మార్చిన దేవుడు, రాజులు మార్చిన దేవుడు ఎక్కడో ఒక మూలన అన్నదమ్ముల దగ్గర ఉన్న ఆ యొక్క బిడ్డను తీసుకొచ్చి ఒక దేశానికి అధిపతి చేశారు కదా. అలాంటి దీన్ని ఏమీ ఏం చేస్తాడు? కాపాడలేడా? చెప్పుల నుంచి విడిపించలేడా? నీ కష్టం నుంచి విడిపించలేడా? నీ హృదయంలో నిన్ను బాగా మంట పెడుతూ నిన్ను ఇబ్బంది పెడుతున్న ఆ కాలాన్ని దూరం చేయలేడా? చేస్తున్నాడు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. ప్రేమేంటో పెట్టారా? యొక్క మధ్యాహ్నం కాలసిందో అంత గొప్ప దేవుడు అనుకున్నాం. ఎన్ని చేదు అనుభవ సంఘటనలు నీకు ఎదురైనా సరే వాటి వైపు చూడాలి. దేవుని కృపకాయ వేడుకుందాం. ఇక్కడ యోసేపు పట్ల దేవుడు ఎంత దయగలిగినాడంటే ఆయనకు తోడైంది వర్ధిల్లింపు చేస్తూ ఉన్నాడట. అవమానం అందుకున్న ప్రతిసారి, ఇక తన స్థాయి తగ్గిపోతుంది అనుకున్న ప్రతిసారి దేవుడు ఏం చేస్తున్నాడు? తను ఒక మెట్టు ఎక్కిస్తూనే ఉన్నాడు, ఒక మెట్టు ఎక్కిస్తూనే ఉన్నాడు. నువ్వు కూడా అనుకున్నావు, నేను ఓడిపోయాను, నేను బలహీన అయిపోయాను, నేను రోగిని అయిపోయాను, అయ్యో నా కుటుంబం ఇలా అయిపోయింది అనుకుంటావేమో. అనుకోవద్దు. నువ్వు పడిపోతున్నావు అనుకున్నావేమో. నువ్వు పడిపోట్ల దేవుడు నిన్ను నిలబెడుతున్నాడు. నువ్వు రోగి అనుకున్నావేమో కాదు. దేవుల్లో నువ్వు సంపూర్ణమైన ఆరోగ్యం కలిగి ఉన్నావు. నీకు ఆ ఆలోచన కలిగింపజేస్తూ నిన్ను మానసికంగా, శారీరకంగా, ఆత్మీయకరంగా ప్రవేశిస్తున్న సాతాను యొక్క ఆలోచన నువ్వు నిర్వీర్యం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో నిత్యం నువ్వు ప్రార్థన చేసే, పోరాటం చేసి యోధుడుగా దేవుని సన్నిధిలో నువ్వు కొనసాగాల. యేసేపు కూడా తన జీవితంలో ఎదుర్కొన్న ప్రతి అనుభవానికి తగినట్టుగా ఆయన తను మార్చుకుంటూ వచ్చాడు. దేవునికి దగ్గరవుతూ వచ్చాడు, ప్రార్థన చేస్తూ వచ్చాడు. తన రహస్య జీవితంలో ఎన్నో ప్రార్థన అంశాలు ఉన్నాయి. ఎంతో కన్నీటి వెద దేవుని పాదాల జగత్తు పెట్టుకున్నప్పుడు ఆ చెరసాలలో ఆ భక్ష్యకారుడికి పానదాయకుడు చెప్పినట్టు జరిగింది. నువ్వు చచ్చిపోతావు అన్నప్పుడు అతను చచ్చిపోయాడు. నువ్వు బతుకుతావని నీ ఉద్యోగం నీకు వస్తున్నప్పుడు అతను బతికే ఉద్యోగం వచ్చింది. అయితే యేసేపుకు కూడా అత్యున్నతమైన స్థాయిలో అక్కడ ఉద్యోగము లభించడం జరిగింది. ఇప్పుడు ఏ అన్నదమ్ములైతే అవమానపరిచారో, ఏ తండ్రి అయితే అవమానపరిచాడో అందరూ ఎక్కడికి వచ్చారట? యేసేపు దగ్గరికి వచ్చారు. ఐగుప్తు దేశానికి వచ్చారు. ఆహారం కావాలా, ధాన్యపు గింజలు కావాలా వెతుక్కుంటూ వచ్చారు. అయితే యేసేపు ఒక ట్రాప్లో వేసాడు. ఎందుకంటే పూర్తిగా ఐగుప్తుడిగా మారిపోయాడు ఆయన. ఆ వేషము, ఆ భాష, ఆ కల్చర్ అంతా కూడా అతను తను పూర్తిగా ఏం చేసుకున్నాడు? ఓన్ చేసుకున్నాడు. ఆ బట్టలు అన్నీ కూడా తను పూర్తిగా మారిపోయాడు. గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. తన శరీరం మారిపోయింది, తన వాయిస్ మారిపోయింది, అన్నీ మారిపోయినా తన లోపల ఒరిజినాలిటీ మాత్రము మారలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అన్నదమ్ములు చూశాడు, గుర్తుపట్టాడు, మాట్లాడాడు. కానీ ఎలా మాట్లాడేసి డైరెక్ట్గా నేను మీ తమ్ముడిని అని చెప్పలే.
వాళ్ళకు కూడా బుద్ధి రావాలి కదా. ఎందుకంటే దేవుడు చెప్పాడుగా, నీ అన్నదమ్ములు నీ కాళ్ళ దగ్గర సాష్టాంగ నమస్కారం చేయాలా. అది చేయాలంటే యేసేపు ఏం చేశాడనేది మీకు అందరికి దేశం చెప్పాము ఆల్రెడీ. కాబట్టి యేసేపు నిజంగా అన్నదమ్ముల పట్ల కొంచెం కఠినంగా ప్రవర్తించి మరలా లోపల పోయి ఏడ్చుకొని మరలా బయటకు వచ్చి వాళ్ళకు అన్ని పంపించి తిరిగి వాళ్ళ దగ్గర ఏదో దాచిపెట్టినట్టుగా నాటకం ఆడించి మరలా వాళ్ళు రప్పించి అలా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత మరలా వాళ్ళకు నిజం చెప్పారు. అన్న, మీరు వెళ్ళగొట్టారే, మీరు అసూయపడ్డారే, మీరు ద్వేషించారే, మీరు పగ పెంచుకున్నారే, మీరు వెలివేసిన ఆ యేసేపుడు నేనే, మీరు 20 తులాల వెండికి అమ్మివేసిన యేసేపుడు నేనే. నేను వెళ్ళలేకపోతే ఇప్పుడు మీరేమైపోయేవాళ్ళు? మీ దగ్గర దేవుడు చూపిస్తా ఉంది. నా చిన్నప్పటి నుంచి చూపిస్తున్న కళ భావం ఇదే కదా, అందుకే ఇప్పటికైనా నమ్మండి అని అర్థమైనట్టు చెప్పి వాళ్ళందరినీ అక్కడికి పెట్టుకొని, ఎక్కడ ఐగుప్తు దేశంలో పెట్టుకొని ఎన్ని సంవత్సరాలు బతికాడు అక్కడ ఆయన? వాళ్ళు 70 తరాలు వచ్చేంత వరకు అక్కడ ఉన్నారట. 70 తరాలు ఐగుప్తు దేశాన్ని ఏలేశారంట. అసలు వాళ్ళ కోసం ఒక నగరాన్ని కట్టించాడు. వాళ్ళ కోసం ఒక నగరాన్ని కట్టించి వాళ్ళకు పెద్ద సిటీనే కట్టించేసారు. అంతగా పరాయి దేశంకి వచ్చి ఒక పెద్ద టౌన్ కట్టుకొని ఒక కింగ్గా ఉండడం అంటే ఆష్టమాస విషయమా అది? అన్నదమ్ములు, తల్లిదండ్రులు, వాళ్ళ చిన్న బిడ్డలు అందరూ వచ్చారు. కష్టాలు అప్పుడు పెట్టారు. అప్పుడు ఎవరు వస్తారు? హీరో మోసే వస్తాడు. ఇదంతా మీకు తెలిసిందే, ఓకేనా? సో ఇది కాబట్టి ఈ ఉదయ కాల సమయంలో, మధ్యాహ్న కాల సమయంలో దేవుడు చెబుతున్న మాట ఒకటే, నీ కళ్ళ ఎదుట జరుగుతున్న సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి నువ్వు భయపడక నీవు ఎల్లప్పుడూ దేవుని కృపకై వేడుకో. దేవుని కృపలో ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయి. యేసేపు వల్ల నిన్ను గొప్పగా దీవించి ప్రతి సమస్య నుండి విడిపించి నువ్వు తగ్గిపోతున్నావు, దిగజారిపోతున్నావు, లేదా నువ్వు పడిపోతున్న ప్రతిసారి నిన్ను నిలబెట్టి నువ్వు ఊహించిన స్థాయిలో దేవుడు నీకు విజయాలను అనుగ్రహిస్తాడు. అటువంటి కృప, అటువంటి దీవెన ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమె తల వంచుకుని ప్రార్థన చేద్దాం. అందరం తల వంచుకుందాం, ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన దేవా, మీ వందనాలు తండ్రి. గొప్ప దేవుడా, గణదేవుడా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ షకీల సంఘ సహవాస పరిచయం జ్ఞాపకం చేసుకుంటుంది. కనికరించిన కృపలు దీవించి ఆయన మీరు మాత్రం మహిమ పొందమని ప్రభు